సుభాష్కి అంబిక ఫోన్ చేయడంతో బయటికి వెళ్ళిపోతాడు కదా. లక్ష్మి దగ్గరికి మిగతా ఇద్దరు రౌడీలు లక్ష్మిని రూమ్లో బంధించేస్తారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. రేయ్ పదరా, అవతల ఉన్న దాని సంగతి చెప్తాం అని అనుకుంటూ వాళ్ళిద్దరు రౌడీలు ఇటు పక్క వచ్చేస్తారు. విహారీ ఆ మాటలు విని ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు. ఎక్కడ లక్ష్మిని ఏం చేస్తారో అని చెప్పి విహారీ భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ రౌడీలు అక్కడ నుంచి యువతల రూమ్లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మి భయపడుతూ ఉంటుంది. లక్ష్మి దగ్గరికి వచ్చి ఏయ్ రావే రా అని అంటూ దగ్గరగా వస్తూ ఉంటారు. డోర్ పెట్టేస్తారు. విహారీ దగ్గర ఉన్న మిగతా రౌడీలు అందరూ కూడా సుభాష్ వెంట వెళ్ళిపోతారు. ఇక విహారీ వెంటనే తన కట్లన్నీ ఆల్రెడీ విప్పదీసి ఉంటాయి కదా. విహారీ చాలా టెన్షన్ పడుతూ పైనుంచి వచ్చి చూస్తే ఇంకా ఆ రౌడీలు లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు. లక్ష్మి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా ఇలా పక్క నుంచి పరిగెడదామని చూస్తే ఆ రౌడీలు ఇలా తోసేసరికి లక్ష్మి కింద పడిపోతుంది. భయపడుతూ వద్దండి, నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను వదిలేయటానికి కాదే ఇక్కడికి తీసుకొచ్చింది అని ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ లక్ష్మిని నేను ఎలా కాపాడాలి, అవతలికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అరిచాను అంటే తెలిసిపోతుందని చెప్పి అరవకుండా విహారీ కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటాడు. రే అని చెప్పి అంటూ మనసులో తిట్టుకుంటూ ఎలాగైనా లక్ష్మిని నేను కాపాడాలి అని ఇలా గ్రిల్స్ ఉంటాయి కదా కిటికీ, అది ఇలా ఊపి చూస్తాడు. ఎలాగైనా వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తాడు, కానీ అది రాదు. గట్టిగా ఉండటంతో విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇటు పక్క చూస్తేనేమో లక్ష్మి పైకి ఆ రౌడీలు వస్తూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ భయపడుతూ వద్దండి, నన్ను వదిలేసేయండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ చాలా కోపంగా ఇంకా అటు ఇటు చూస్తాడు. కింద ఒక చిన్న రేకు లాంటిది పడిపోతుంది. అది తీసుకొని విహారీ వెంటనే పైకి ఎక్కి దానికి ఉన్న నట్స్ని స్క్రూస్ని లూజ్ చేస్తాడు విహారీ. ఇక అలా ఆ గ్రిల్ కిటికీ ఓపెన్ అయిపోతుంది. ఆ కిటికీని తీసి అమాంతం కింద పెట్టేస్తాడు విహారీ. ఇక వెంటనే లక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు. ఇక మెల్లగా దాంట్లో నుంచి యువతలకి రావటానికి విహారీ ట్రై చేస్తూ ఉంటాడు. రౌడీలు లక్ష్మి పైకి వెళ్తూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అంబిక సుభాష్కి ట్రై చేస్తూ ఉంటే సుభాష్ ఏమో అంబికకి ట్రై చేస్తూ ఉంటాడు. అదే గొడవ జరుగుతూ ఉంటుంది బయట. విహారీ ఏంటిది, ఇందాకనే ఇన్నిసార్లు చేసింది, ఇప్పుడు మళ్ళీ బిజీ వస్తుందేంటి అని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి సుభాష్ ఫోన్ అసలు లిఫ్ట్ చేయడేంటి, ఇందాకనే కలిసింది కదా, ఇప్పుడు ఎందుకు కలవట్లేదు అని టెన్షన్ పడుతూ ఇక ఇక్కడేమో సుభాష్ ఫోన్ నొక్కుతూ ఉంటాడు, అక్కడేమో అంబిక, ఇద్దరు ఫోన్స్ ట్రై చేసుకుంటూ ఉంటారు. అంతలో ఆ రౌడీలు వెనకే ఉండి చూసుకుంటూ ఉంటారు. అలా ఇక విహారీ మెల్లగా ఆ పైన ప్లేస్లో నుంచి ఇవతలికి వచ్చేస్తాడు. లక్ష్మిని ఇలా వాళ్ళిద్దరూ పట్టుకొని ఇలా దగ్గరగా తీసుకుంటూ ఉండేసరికి విహారీ ఇవతలికి దూకేస్తాడు. ఇక రే అని చెప్పేసి ఇంకా రౌడీల మీద పడిపోతాడు. ఇక వాళ్ళని పడి కొట్టేస్తూ ఉంటాడు. రే వీడేంట్రా అవతల నుంచి ఎలా వచ్చాడు, ఆ గదిలో కదా వీడు ఉండాలి, ఇవతలికి ఎలా వచ్చాడు అని అంటూ కంగారు పడుతూ ఆ రౌడీలు ఫైట్ చేయడానికి చూస్తారు. ఆ రౌడీలని చితక బాదుతాడు విహారీ, చాలా కొట్టేస్తాడు. ఇక వాళ్ళని అలా కొడుతూ ఉన్న సమయంలోనే సుభాష్కి అంబిక ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. అప్పుడే ఏంటి సుభాష్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి, ఒక్కసారి కాదు ఇన్నిసార్లు చేసినప్పుడు ఏదో అర్జెంట్ ఉందని చెప్పి వెంటనే నాకు ఫోన్ లిఫ్ట్ చేయటమో ఏదో ఒకటి చేయాలి కదా అని అంటే అప్పుడే సుభాష్ ఇలా అంటాడు. లేదులే, ఆ విహారీ గారి చేత నేను సంతకం పెట్టించడానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాను, అప్పుడు అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయలేదులే అని అంటూ సుభాష్ అంటాడు. ఇక అప్పుడే అంబిక చాలా కోపంగా ఇలా అంటుంది. చూడు సుభాష్, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, అసలు నేను ఎందుకు చేశానో తెలుసా నీకు అంటే చెప్పు అంబిక, ఎందుకు చేసావు అంటే ఆ లక్ష్మి ఆల్రెడీ ఎస్ఐ దగ్గర నుంచి తానికి కూడా చెప్పకుండా బయలుదేరిపోయిందంట. అది ఖచ్చితంగా విహారిని కాపాడటానికి వస్తుందేమో అని చెప్పి కంగారు పడుతూ నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వేం చేస్తున్నావు, అసలు ఫోనే లిఫ్ట్ చేయవు అని అంటే లేదులే అంబిక, ఇక్కడికి లక్ష్మి రాలేదు, అయినా అది ఎందుకు ఇంత పట్టుకొని కూర్చుంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా విహారిని వెతుక్కుంటూ వస్తుందంటావా, అంత ఛాన్స్ లేదులే అంబిక అంటే లేదు విహారీ నీకు లేదు సుభాష్ నీకు తెలియట్లేదు, ఆ లక్ష్మి ఖచ్చితంగా విహారీ కోసం వస్తుంది అని అంటూ అంబిక అంటుంది. అప్పుడే ఒక్కసారిగా సుభాష్ కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా అంటాడు, సరేలే ఆ లక్ష్మి వస్తే నేను చూసుకుంటాను,
చూసుకుంటాను, ఇక్కడ మనుషుల్ని కూడా పెట్టాను కదా అని అంటూ సుభాష్ అంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంబిక అంటుంది, దాంతో జాగ్రత్త, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా విహారిని చూసిందంటే ఖచ్చితంగా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది, దాన్ని నమ్మటానికి లేదు, అది ఇప్పటిదాకా చేసినవన్నీ సేమ్ ఇలాగే జరిగాయి, చివరి నిమిషంలో వచ్చి మొత్తం అంతా నాశనం చేస్తుంది, చూసుకొని ఉండు సుభాష్, జాగ్రత్త అని అంటూ అంబిక అంటే సరేలే అంబిక నేను చూసుకుంటాను అని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఇంకా అంబిక ఏమో టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది, విహారీ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా అని అనుకుంటూ సుభాష్ ఏమో ఇంకా రాలేదంటుంది కదా అని చెప్పి చూద్దాం ఏం జరుగుతుందో అని అంబిక అనుకుంటుంది. ఇక సుభాష్ ఏమో రే పదండ్రా అని అంటూ ఉండగానే సుభాష్ వాళ్ళు ఇటు పక్క వస్తే రౌడీలని కొట్టి చితకబాది కింద పడేసి ఇక సుభాష్ వాళ్ళు ఆ రూమ్లోకి వచ్చేసరికి లక్ష్మి విహారీ ఈ రూమ్లో నుంచి ఇద్దరు బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. పదలక్ష్మి అని చెప్పేసి ఇద్దరు కలిసి గది బయటకి పారిపోతూ ఉంటారు. ఇక సుభాష్ అలాగే రౌడీలు లోపలికి వచ్చేసరికి ఇక వెంటనే సుభాష్ ఆ రౌడీలు చూసి షాక్ అవుతారు. ఖాళీ చైర్ చూసి ఇదేంట్రా వీడు ఎక్కడ పోయాడు అని అంటూ సుభాష్ కంగారుగా అంటాడు. ఆ రౌడీలు ఇలా అంటారు, ఏమో అన్నా తెలీదు, ఇందాక నీతోనే మేము వచ్చేసాము అని అంటూ ఉండగా ఈ రూమ్లో రౌడీలు పడిపోయి ఉంటారు కదా, వాళ్ళు మెల్లిగా వచ్చేస్తారు. ఏంట్రా ఏమైంది మీకు అని అంటూ సుభాష్ అంటాడు. వాడు మా నుంచి తప్పించుకొని పారిపోయాడు అంటే అలా ఎలా పారిపోతాడ్రా, మీరు ఉండాలి కదా దగ్గర అని అంటూ సుభాష్ అంటే ఒక అమ్మాయి వచ్చింది, దానివల్ల డిస్టర్బ్ అయిపోయి ఇదంతా జరిగిపోయింది, వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారు అని చెప్పడంతో అమ్మాయి ఎవరు అని అంటూ సుభాష్ అంటాడు. ఏమో తెలియదు, తన కోసం వెతుక్కుంటూ వచ్చింది, ఆ అమ్మాయిని ఈ రూమ్లో మేము బంధించాం, అప్పుడు ఆ అమ్మాయిని మేము కొంచెం డిస్టర్బ్ చేయాలి అనుకున్నాం, అంతలో దాన్ని దగ్గరికి మేము వచ్చేసరికి వాడు ఇవతలికి దూకి ఇలా చేసేసాడు అంటే సుభాష్ అదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంట్రా ఇది, మీరు సరిగ్గా ఉండాలి కదరా ఎదవ, మేము ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నామో తెలుసా, ఇప్పుడు కానీ వాళ్ళు దొరకకపోతే మాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, మీకు అర్థమవుతుందా, మీకు ఇంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంది ఎందుకురా, మీరు వాళ్ళని తప్పించడానిక అని సుభాష్ వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే అన్న వాడు ఇంకా ఎక్కడో దూరం వెళ్ళుంటారు, ఇక్కడే ఉండుంటారు, మనం పట్టుకోవచ్చు అని అంటే సరే పదండి అని అంటూ ఈ అమ్మాయి అన్నావు, ఈ అమ్మాయి అని అంటూ లక్ష్మి ఫోటో చూపిస్తే అవునన్నా ఈ అమ్మాయే అని అంటూ చెప్పేసరికి లక్ష్మి వచ్చిందా, అంబిక అన్నట్టుగానే లక్ష్మి వచ్చి విహారిని తీసుకెళ్ళిపోయింది అని అంటూ వీళ్ళు ఎక్కడున్నా పట్టుకోవాలి, అస్సలు వదిలిపెట్టకూడదు, పదండి అని అంటూ ఇంకా ఫాస్ట్గా బయలుదేరుతారు. వాళ్ళిద్దరూ అలా ఇంకా రౌడీలని వేసుకొని రౌడీలు సుభాష్ అందరూ విహారీ లక్ష్మి వెనకాల ఇంకా వాళ్ళని పట్టుకోవటానికి బయలుదేరుతారు. ఇక చాలా దూరం వెళ్తారు. అలా వెళ్ళినా సరే వీళ్ళు కనిపించరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మి విహారీ వెళ్తూ ఉండటం చూస్తారు. అన్న వాళ్ళు వెళ్తున్నారన్నా అదిగో అని అంటూ ఉంటే ఇక అప్పుడే సుభాష్ కూడా వెంట పరిగెడుతూ ఆగండి అని ఎంత అరిచినా ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే చాలా దూరం పరిగెడతారు. ఇక అలా పరిగెట్టినా సరే ఇంకా లక్ష్మి ఒకవైపు అయిపోతుంది, విహారీ ఇంకోవైపు అయిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ చెరో పక్క అలా వెళ్ళిపోతారు. ఇక అలా పారిపోతూ ఉంటారు. రౌడీలని సుభాష్ మీరు ఇటు వెళ్ళండి, వాళ్ళిద్దరిని మాత్రం ఒకే చోటుకి తీసుకురండి అని నాకు అప్పగించండి అని సుభాష్ అంటాడు. సరే అని చెప్పి ఆ రౌడీలు అంటారు. ఇక అలా సుభాష్ చెప్పగానే ఇటుపక్క అటుపక్క విహారీ కోసం లక్ష్మి కోసం పరుగులు తీస్తారు. ఇక్కడేమో ఎస్ఐ లక్ష్మి గురించి వెతుకుతూ వెళ్తుంది. ఈ లక్ష్మి ఏంటి అసలు ఏమైపోయింది, చెప్పకుండా ఇలా ఎలా చేస్తుంది అసలు అని వెతుకుతూ ఉంటుంది. ఇక అలా వెతుకుతూ వెళ్ళిపోతుంది ఎస్ఐ. ఇక తనేమో ఆలోచిస్తూ ఉంటుంది, ఏం జరుగుంటుంది, విహారీ గారి కోసమే వెళ్ళుంటుంది, నిజంగా విహారీ గారు ఏమైనా ప్రమాదంలో ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా మళ్ళీ కానిస్టేబుల్స్ని పెట్టి తను కూడా సర్చింగ్లో ఉంటుంది ఎస్ఐ. ఇంకా విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు అలా వెళ్ళిన తర్వాత ఇంకా రౌడీలు వెంట పడుతూ ఉంటే అడవిలో పరిగెడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక విహారీ ఏమో అటుపక్క నుంచి పరిగెడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ పరుగులు తీస్తారు. ఇక అప్పుడే విహారీ అటు నుంచి పరిగెడుతూ ఉన్నప్పుడే ఇంకా లక్ష్మి ఇటుపక్క నుంచి వెళ్తుంది కదా, సుభాష్ ఒక్కసారిగా లక్ష్మిని పట్టుకుంటాడు. ఇక రౌడీలు వచ్చేస్తారు, చుట్టుముడతారు. ఇక లక్ష్మిని పట్టుకుని ఇలా చెట్టుకి గుచ్చపోతాడు.
ఇంకా అప్పుడే లక్ష్మి గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇంకా అప్పుడే ఏంటి నువ్వు ఇలా వాడిని విడిపించుకోవటానికి వచ్చేసావా నువ్వు అని అంటాడు. చంపేస్తానే నేను అంటే ఇంకా అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలో విహారి లక్ష్మి కోసం ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటే సౌండ్ విని పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు దీన్ని పట్టుకున్నాం కదా వాడు వచ్చేస్తాడు, దీన్ని మనం పట్టుకుంటే వాడు వచ్చేస్తాడులే అని అంటూ దీన్ని ఎరగా వేయాలి మనం వాడికి అని అంటూ ఉంటాడు సుభాష్. ఇక వెంటనే విహారి అక్కడికి వచ్చేస్తాడు. ఇక విహారి రాగానే రౌడీలు విహారిని పట్టుకుని కొడుతూ ఉంటారు. ఇక వేరే రౌడీలని తోసేసి కొట్టి మరి ఇంకా విహారి కార్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. లక్ష్మి ఉన్న చోటుకి ఫాస్ట్గా లక్ష్మి ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక సుభాష్ ఒక చోట లక్ష్మిని పడుకోబెట్టేస్తాడు. ఇంకా విహారి ఆ జీపు తీసుకొని వచ్చేసరికి ఇంకా అప్పుడే అక్కడ లక్ష్మి పడిపోయి ఉంటుంది. జీపులో నుంచి విహారి దిగుతాడు. దిగి లక్ష్మి దగ్గరికి వస్తాడు. వచ్చి లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి అని అంటూ లేపుతూ ఉంటాడు. ఇక అలా లేపుతూ ఉన్నా సరే లక్ష్మి లేవదు. ఇంకా లక్ష్మి లక్ష్మి అని అంటూ విహారి అంటూ ఉండగానే ఇక సుభాష్ ఒక్కసారిగా అక్కడికి వచ్చేస్తాడు. రౌడీలంతా చుట్టుముట్టేస్తారు. ఇక లక్ష్మిని సుభాష్ ఇలా పట్టుకుని విహారిని రౌడీలు కొడుతూ ఉంటారు. ఇక అటుపక్క లక్ష్మి ఇటుపక్క విహారి ఇద్దరికి దెబ్బలు పడుతూ ఉంటాయి. ఇక లక్ష్మి మళ్ళీ వాళ్ళని తోసేసి పరిగెట్టాలని చూస్తుంది. ఇక అంతలో విహారి రౌడీలని బాగా కొడుతూ ఉంటాడు ఒక పక్కన. ఇక లక్ష్మిని షూట్ చేద్దామని చెప్పేసి ఇలా సుభాష్ గన్ తీసుకోవడంతో లక్ష్మి తప్పించుకుంటుంది. అలా రౌడీలని కొడుతూ ఉంటుంది. ఒకవైపు లక్ష్మి ఒకవైపు విహారి చితక బాదుతూ ఉంటారు రౌడీలని. అలా కొడుతూ ఉన్నప్పుడే ఇక ఒక్కసారిగా విహారి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా రౌడీలని కొడుతూ ఉంటుంది లక్ష్మి. విహారి బాగానే ఉంటారు. సడన్గా లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. వేరే రౌడీని కొడుతూ ఉంటే గన్ పెట్టుకొని షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు కదా సుభాష్. ఆ సుభాష్ వాచ్ తనకి ఇలా పడుతూ ఉంటుంది. అది చూసి ఎక్కడ అని చెప్పి అటువైపు లైటింగ్ పడుతుందని చూసేసరికి సుభాష్ గన్ పట్టుకొని విహారికి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే విహారి గారు అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకొని వెళ్ళిపోయి విహారిని ఇలా గట్టిగా లాగుతుంది. లాగేసరికి ఇంకా విహారి ఇటు పక్కని వెళ్ళిపోతే లక్ష్మి అది మిస్ అయిపోయి కింద పడిపోతుంది. ఆ లోయలోకి పడిపోతుంది. అడవిలోకి ఇంకా దొర్లుకుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మి లక్ష్మి అని విహారి అలా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సుభాష్ మళ్ళీ విహారిని షూట్ చేస్తాడు. ఇక షూట్ చేయగానే విహారికి బుల్లెట్ తగులుతుంది. ఇక అప్పుడే విహారి గట్టిగా అలా అరుస్తూ ఇంకా కింద పడబోతూ ఉంటాడు. ఇక సుభాష్ నవ్వుకుంటూ మరీ షూట్ చేస్తాడు. మళ్ళీ అప్పుడే లక్ష్మి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఇంకా సుభాష్ అలా షూట్ చేయగానే విహారి కూడా కింద పడిపోయి దొర్లుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అలా దొర్లుకుంటూ వెళ్ళిపోవడంతో ఇక లక్ష్మి ఒకవైపు విహారి ఇంకా స్పృహ లేకుండా పడిపోతాడు. లక్ష్మి లేచి పరిగెత్తుకొని విహారి గారు అని చెప్పి దగ్గరికి వస్తుంది. విహారి గారు లేండి, విహారి గారు లేవండి అని అంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అంతలో సుభాష్ రౌడీలకి లేపి రేయ్ పదండ్రా, ఇప్పుడు వాళ్ళు దొరుకుతారు పట్టుకొనిరా అని చెప్పి సుభాష్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే విహారి స్పృహ లేకుండా ఉంటాడు కాబట్టి లక్ష్మి ఏడుస్తూ లేవండి విహారి గారు లేవండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే విహారి లేవలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇక అలా సుభాష్ ఆ రౌడీలు వాళ్ళందరూ కలిసి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక లక్ష్మి విహారిని అక్కడి నుంచి లాక్కెళ్ళి పక్కకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సుభాష్ అలాగే రౌడీలు కలిసి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. సుభాష్ కోపంగా అరుస్తూ రేయ్ వెతకండ్రా, ఈ పక్క వెతకండి ఈ పక్క వెతకండి అని మొత్తం అంతా వెతికిస్తూ ఉంటాడు. ఇక సుభాష్ చాలా కంగారు పడుతూ వాళ్ళు దొరకపోతే బాగోదు చెప్తున్నా, వాడికి ఆల్రెడీ బుల్లెట్ కాబట్టి వాడు దొరుకుతాడు వెతకండి.